కూర్చుని వచ్చినటువంటి బాబా ప్రేమికులందరితో అనేక విషయాలు పంచుకోవడం. ఆ రోజుల్లో ఆవిడ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనమంతా కూడా కలిసి చదువుకోవడం అనేది నిజానికి అద్భుతము. బాబా యొక్క కృపా విశేషం. ఆవిడ అనేక విషయాలు చెప్తోంది. ఈరోజు గురుప్రసాద్‌లో జరిగినటువంటి అనేక సంఘటనలు, అనేక సంవత్సరాలు బాబాతో గురుప్రసాద్‌లో గడిపారు మండలి వారు. ఆ సమయంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, వాటిలో మణికి నచ్చినవి, ఇష్టమైనవి, వాటిని మండలి హాల్‌లో చెప్పినవి ఇవి. మహారాణి శాంతాదేవికి చెందినటువంటి ఆ రాజభవనాన్ని బాబాకు ఉపయోగం కోసం ఆమె భక్తితో సమర్పించింది. అలా సమర్పించినటువంటి గురుప్రసాద్ భవనాన్ని బాబా ఎంతో ఆనందంగా తన మండలి వారితో అక్కడ వేసవి కాలాన్ని గడుపుతూ ఉండేవారు. అలా బాబా ప్రతి వేసవి కాలంలో పూనా వచ్చి కొన్ని నెలలు ఆ గురుప్రసాద్ భవనంలో గడిపి వెళ్ళేవారు. గురుప్రసాద్ అనే ఈ భవనం బాబా పనికి మరియు ఆయన ఉపయోగం కొరకు చాలా పరిపూర్ణంగా ఉపయోగపడింది. దానికోసమే నిర్మించబడింది. గురుప్రసాద్‌లో స్త్రీలు అంటే స్త్రీ మండలి వారు ఉండేవారు. పురుష మండలి వారు ఉండేవారు. అయినా అంటే అంతమంది ఉన్నా కూడా పూర్తిగా ఒకరికొకరు ఎదురు పడనవసరం లేకుండా ఎవరి ఏకాంతంలో వాళ్ళు గడుపుతూ ఉండేవారు. అంతగా ఆ భవనం అనువుగా ఉండేది. స్త్రీలుండే భాగం వేరుగా ఉండేది. అలాగే పురుషులు ఉండేటటువంటి భాగం మరోవైపు ఉండేది. బాబా ఇరువైపులకు వెళ్ళి వస్తూ ఉండేవారు. బాబా పడుకునేటటువంటి గది కూడా చాలా చక్కగా పెర్ఫెక్ట్‌గా ఉంది. పురుష మండలి వారు సులభంగా వెడుతూ ఉండేవారు. స్త్రీలు వాళ్ళకి కనిపించేవారు కాదు. అంటే అది చాలా పెద్ద భవనం. ఆ భవనంలో అనేక గదులున్నాయి. ఒకవైపంతా కూడా స్త్రీ మండలి వారు వాడుకునేవారు. మరోవైపు పురుష మండలి వారు ఉండేవారు. మధ్యలో బాబాకి 2 హాల్స్ ఉండేవి. ఒక హాల్‌లో బాబా కూర్చొని దర్శనమిచ్చేవారు. పెద్ద పెద్ద సమావేశాలకు, దర్శన కార్యక్రమాలకు ఆ గురుప్రసాద్ వెనకాతల ఉండేటటువంటి ఆ పెద్ద ప్రదేశాన్ని పెండాల్స్ వేసి వాడుకునేవారు. అక్కడికి అంటే ఈ ఇటువైపు, అటువైపు ఉన్నటువంటి గదులు చుట్టూ వరండా బాబాకి నడవడానికి అనువుగా ఉండేది. చాలా హాయిగా ఉండేది ఆ భవనం. అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఒక పెద్ద హాల్‌లో బాబా ఎంతో మందికి దర్శనమిచ్చేవారు. అన్ని విధాలా ఆ భవనం బాబా మండలి వారితో ఉండడానికి, ఆయన పనికి కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉండేది. గురుప్రసాద్‌లో దర్శనం అది ఒక అద్భుతం. ఒక గొప్ప అనుభూతి. నిజానికి గురుప్రసాద్ ఇప్పుడు మనం పూనా వెళ్ళినప్పుడు ఆ మెమోరియల్ హాల్, మెమోరియల్ రూము చూస్తూ ఉంటాం. అంటే గురుప్రసాద్ ఆ భవన ప్రాంగణం అంతా కూడా ఆ తర్వాత అమ్మివేయడం జరిగింది. అది అక్కడంతా కూడా ఇప్పుడు అపార్ట్‌మెంట్లు కనిపిస్తూ ఉంటాయి. బాబా కూర్చున్నటువంటి ఆ హాలు, ఆ భాగాన్ని మాత్రమే ఆయన మెమోరియల్‌గా ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. నిజానికి అదంతా చాలా పెద్ద ప్రాంగణం. పెద్ద పెద్ద గేట్లుండేవి. అంటే ఒక మనిషి ఎత్తుగా అంటే ఒక 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులో అంత పెద్ద పెద్ద ఇనప గేట్లుండేవి. అలా బాబా దర్శనమిస్తున్నారు అనగానే అంటే ఆ సమయానికి బాబా మధ్యాహ్నం 2 గంటలంటే 2 గంటలకి 2 గంటల ముందు, అలాగే ఉదయం అంటే ఆ సమయానికి ముందు గేట్లు తెరవబడేవి. అందరూ లోపలికి ఇప్పుడు మనం ఫిల్మ్స్‌లో చూస్తే మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రజలందరూ కూడా బాబా కోసం బయట వేచి ఉండేవారు. గేట్లు తెరవగానే ఒక్కసారిగా లోపలికి వరదలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండేవారు. ఒకవైపంతా కూడా
స్త్రీలు వెళ్ళేందుకు, ఒకవైపు పురుషులు వెళ్ళేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఆహ్, అన్ ఆ గేటు నుండి లోపలికి వచ్చి, ఆ భవనం దగ్గర వరకు చాలా పెద్ద విశాలమైనటువంటి తోట, చుట్టూ ఉండేటటువంటి మనం చదువుకున్నాం. పెద్ద పెద్ద పాలరాతి విగ్రహాలు, ఫౌంటైన్‌లు, అందమైన తోట, పెద్ద పెద్ద చెట్లు, ఇలా ఎంతో అందంగా ఉండేది. ఒకవైపు అందరూ కూడా స్త్రీలు వెళ్ళేవారు. ఒకవైపు పురుషులు వెళ్ళేవారు. అందరూ కూడా అంటే ఎవరి పురుషులు ముందు అంటే పురుషులందరూ కూడా లైన్‌లో నిలబడేవారు. అందరూ లోపలికి వచ్చి బాబాను దర్శించుకునేవారు. ఆయనతో సమావేశమయ్యేవారు. దర్శన కార్యక్రమం లేనప్పుడు ఆయనతో కూర్చుని అలా ఆయనను చూస్తూ, ఆయన చెప్పే మాటలు వింటూ, ఆయన ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండేవారు. హాలు నిండిపోయేది. పూర్తిగా నిండిపోయాక పక్క గదులు కూడా పక్క గదుల్లో కూడా కూర్చునేవారు. బాబాని చూసేందుకు ఆ గదుల్లో కూర్చుని తొంగి తొంగి చూస్తూ ఉండేవారు. అందరికీ ఒకేసారి కనపడదు కాబట్టి అందరూ తొంగి బాబా వైపు చూస్తూ ఉండేవారు. వరండాలో కూడా కొంతమంది ఉండేవారు. గేటు దగ్గర నుండి భవనం ప్రవేశం వరకు ప్రజలు అంటే ఆహ్, ఆ సమయంలో గేట్లు తెరిచి ఉండేవి. అందరూ లోపలికి వచ్చేవారు. అలాగే దర్శనమయ్యాకో లేదా వేరే ఏదైనా పని ఉండో బయటకు వెడుతూ ఉండేవారు. అలా ప్రజలు వస్తూ పోతూ ఎంతో సందడిగా ఉండేదట. ప్రధాన హాల్‌లో బాబా తన సోఫాలో కూర్చుని ఉండేవారు. నిజానికి ఆ సమయంలో ముఖ్యంగా చివరి దశకంలో 1960 దశకంలో చాలా బలహీనంగా కనిపించినప్పటికీ కూడా ముఖం మాత్రం చాలా ప్రకాశమానంగా విరాజిల్లుతూ ఉండేది. అదే సమయంలో మంచి ఉత్సాహంగా, బలంగా కూడా ఉండేవారు. ఆయన ఎప్పుడు బలహీనంగా కనిపిస్తారో, ఎప్పుడు బలంగా, ఉత్తేజంగా కనిపిస్తారో ఆయనకే తెలుసు. కాబట్టి కొంతమందికి ఆయన బలహీనంగా కనిపిస్తున్నారు అనిపించేవారు. కొంతమంది పర్వాలేదు బాబా చాలా బావున్నారు అనే అభిప్రాయం కొంతమందిలో కలిగేది. ఆయన కూర్చున్న చోటికి నియమిత సమయానికి అంటే వాళ్ళు చెప్పినటువంటి సమయానికి దర్శనార్థులందరూ కూడా క్యూలో నిలబడేవారు. ఒక్కొక్కరుగా ఆయన ముందుకు వెడుతూ ఆయన నుండి అంటే ఆయన ముందుకు వెళ్ళేవారు అందరూ ఒక్కొక్కళ్ళే. ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఆ బాబా ఒక చిరునవ్వుతో పలకరించడమో, లేదా ఆయన చేత్తో చెంప మీద తట్టడమో, లేదా వీపు మీద తట్టడమో చేసేవారు. అంతేకాకుండా బాబా సైగ చేసేవారు. "ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడికెప్పుడొచ్చావు? ఇప్పుడేం చేస్తున్నావు?" ఇలా అనేక యోగక్షేమాలను విచారించేవారు. మొదట పురుషులు వస్తే, తర్వాత స్త్రీలు క్యూలో నిలబడి బాబా ముందుకు ఒక్కొక్కళ్ళే వస్తూ ఉండేవారు. అలా జరిగిపోతూ ఉండేది దర్శన కార్యక్రమం. ఇక్కడ మణి చెప్పేది ఒక టైలర్ కథ. ఇది అందరికీ తెలిసిందే అంటోంది. బాబా దర్శనానికి వచ్చే అనేక మంది అంటే బాబా దర్శనానికి వీళ్ళు, వాళ్ళు అనే భేదం లేదు. ఎవళ్ళైనా రావచ్చు. అందులో అంటే వచ్చినటువంటి వాళ్ళల్లో అనేక మంది వృత్తుల వాళ్ళుండేవారు. అనేక మంది జాతుల వాళ్ళుండేవారు. అనేక మతాలకు చెందినటువంటి వాళ్ళు ఉండేవారు. అలాగే ధనిక, బీద అనేటటువంటి భేదం కూడా బాబా దర్శన కార్యక్రమాల్లో అంటే బాబాయే చూపించేవారు కాదు. ఎవ్వరైనా తన దర్శనానికి రావచ్చు. నిజానికి అంత భాగ్యవంతులు. బీదవాళ్ళైనా కూడా ఆయన దర్శనం పొందినటువంటి వాడు నిజంగా భాగ్యవంతులే. అలా ఎంతోమంది బాబాను దర్శించుకుంటూ ఉండేవారు. వాళ్ళల్లో టింకర్స్ ఉండేవారు, టైలర్స్ ఉండేవారు, సోల్జర్స్ ఉండేవారు. అంటే ఆహ్, స్ ఈ సైన్యంలో జేరినటువంటి వాళ్ళు. ఇండియా భూభాగాన్ని రక్షిస్తూ బార్డర్స్ దగ్గర ఉండేటటువంటి సైనికులు వచ్చేవారు. సైలర్స్ నావికులు సముద్ర ప్రయాణం చేసేవాళ్ళొచ్చేవారు. డాక్టర్స్ ఉండేవారు. వ్యాపారస్తులు వచ్చేవారు. కార్పొరేటర్‌లొచ్చేవారు. ఇలా వీళ్ళు, వాళ్ళు అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారు బాబా దర్శనానికి వస్తూ ఉండేవారు. వారిలో ఈ టైలర్ కూడా ఉన్నాడు అని చెప్తోంది. అతడు
అదే మొదటిసారి బాబాని చూడడం. అంతే. తొలి దర్శనంతో బాబా పట్ల ఆకర్షితుడయ్యాడు. దర్శనం పూర్తయ్యాక కూడా వరండాలోనే తచ్చాడసాగాడు. వచ్చాడు. మొట్టమొదటిసారి బాబాని చూసి ఎంతో మైమరిచిపోయాడు. ఓహో! ఆయన నిజానికి గాడ్ మ్యాన్ అనుకున్నట్ట ఆయన. దైవీ మానవుడు అని. అంటే భగవంతుడు ఈ భూమి మీదకి దిగివస్తే ఇలాగే ఉంటాడు అనే అభిప్రాయం అతనికి మొట్టమొదటి చూపులోనే కలిగింది. ఆ దర్శనం పూర్తయ్యాక కూడా వరండాలోనే ఉన్నాడు. వెళ్ళిపోలేదు. అయిపోయింది కదా! మనం వెళ్ళిపోదాము అని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. అంటే బాబా ఇంకా ఒకసారి దర్శనమిచ్చిన వాళ్ళని మరోసారి రానిచ్చేవారు కాదు. కాబట్టి ఆయన అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ టైలర్ మాత్రం వరండాలోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎవరితోటో ఏదో మాట్లాడాలని, లేదా ఏదో మొత్తానికి అతనిలో ఉండేటటువంటి అభిప్రాయం ఎవరికీ తెలియటం లేదు. అక్కడ ఒక చిన్న మూల ఇరుచి కూర్చుని, చిన్న డెస్క్ దగ్గర కూర్చుని ఉంటాడు. అంటే ఏదైనా రాసుకునేందుకు, ఇంపార్టెంట్ నోట్స్ రాసుకునేందుకు, లేదా బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ విశేషాలు, లేకపోతే అడ్రస్‌లు ఇలా రాసుకునేందుకు అక్కడ కూర్చుని ఉంటాడు. అతడు ఈ టైలర్ ఇరుచి దగ్గరికి వెళ్ళి, "నేను టైలర్‌నండి సో అండ్ సో" అని చెప్పాడు. ఇరిచ్‌కి అతడు ముందే తెలుసు. కాబట్టి అతడు నిజంగా పూనా నగరంలోనే ఫేమస్ టైలర్. అందువలన ఇరిచ్చి, "అవును నాకు తెలుసు. పూనాలో బెస్ట్ టైలర్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా! నువ్వే కదా!" అని పలకరించాడు. ఆ వ్యక్తి చాలా మొహమాటంగా, "ఓహ్! అదంతా ఆయన కృపండి. కానీ నేను తెలుసుకోవాల్సిన తెలుసుకోవాలని అనుకున్నటువంటిది ఏమంటే, ఈ దైవీ మానవునికి, ఈ భగవంతునికి నేనేమైనా సేవ చెయ్యగలనా? ఇది నాకు కావాలి" అని అడిగాడు. అంటే ఏదైనా కుట్టి ఇవ్వగలనా? దర్జీ కాబట్టి అంటే టైలర్ కాబట్టి తన చేతిలో ఉన్నటువంటి పని బాబాకు ఏదైనా కుట్టివ్వగలనా అని ఎరిచిని అడిగాడు. బాబా కొరకు నేను ఏదైనా తయారు చేసి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏదైనా కుట్టగలిగితే నా జీవిత లక్ష్యం నెరవేరినట్లే అని ఇరిచ్‌తో చెప్పాడు. ఇరిచ్ యెస్. తప్పకుండా. బాబా కూడా సంతోషిస్తారు. ఏం కుడతావు? పోనీ కోటు కుట్టొచ్చు కదా! అని అడిగాడు. ఓహ్! నేను చెయ్యగలనా అంత పెద్ద పని? అంతటి గొప్ప అవకాశం నాకు దొరుకుతుందా? అని ఆ టైలర్ అడిగాడు. ఇరిచ్ అంటాడు. యెస్. నీకు దాని కొరకు అంటే తప్పకుండా దొరుకుతుంది. అది అంటే ఎవరికి ప్రాప్తముందో వాళ్ళే భగవంతుడి దగ్గరికొస్తారు. అంటే ఎవరికి ఏ ఏ పనులు ఎవరి చేత చేయించుకోవాలో బాబాకు తెలుసు. అలాంటి వాళ్ళ మనసుల్లోనే ఆయన దూరతాడు. అలాగే వాళ్ళ హృదయాల్లోనే నెలకొని ఉంటాడు. అలాంటిది ఆయన ఎంతో వినయంగా నా చేత ఆ పనవుతుందా? నాకా అనుమతి దొరుకుతుందా? అంటూ ఇరి ఇరిచి నీకు దానికి సరిపడా గుడ్డ ఇమ్మంటే ఇస్తాను అని అడిగినప్పుడు, లేదు లేదు ఏమీ వద్దు. నేనన్నీ తీసుకుంటాను. నాకు కావాల్సింది ఆయన అనుమతి అని చెప్పాడు. ఇరిచ్ అంటాడు, సరే అనుమతయితే లభిస్తుంది. కానీ ఆయన కొలతలు కావాలి కదా! మరి కొలుచుకోవాలి కదా! దర్జీ అంటున్నావు. ఆ కొలతల్ని బట్టి కదా నువ్వు కుట్టాలి అని ఇరిచ్ అడిగాడు. కొలతలా? నేను ఒక్కసారి ఎవరినైనా చూశానంటే, ఆ కొలతలు నేను కొలుచుకోకుండానే నాకు తెలిసిపోతాయి. ఇంకా కొలతలు తీసుకోవడం ఎందుకు? కాబట్టి నేను బాబాని చూశాను. బాబాకు ఏది ఎలా సరిపోతుందో అలా నేను కుట్టివ్వగలను. అలాంటి రకం టైలర్‌ని నేను. అంటే ఎవరైనా మనిషి యొక్క ఆ స్టేచర్ చూడగానే అతని శరీరానికి ఎంత గుడ్డ కావాలి? లేకపోతే ఎలాంటి మెజర్‌మెంట్స్ తీసుకోవాలి? ఇవన్నీ కూడా అతడు మెజర్‌మెంట్స్ తీసుకోకుండానే అతనికి అర్థమైపోతుందిట. అప్పుడు ఇరిచ్ అంటాడు, "సరే అయితే ఆల్‌రైట్ అంటూ నీ విధానంలో నీ ప్రేమను వ్యక్తం చెయ్యి. బాగుంది. వండర్‌ఫుల్. బాబా అలాంటివేమీ పట్టించుకోరు. నిజానికి నువ్విచ్చినటువంటి గిఫ్ట్‌ని ఆనందంగా స్వీకరిస్తారు. ఆయన కోరుకునేది ప్రేమ ఒక్కటే" అంటూ ఇరిచి చెప్పడంతో ఆ టైలర్ వెళ్ళిపోయాడు. వెంటనే పని మొదలుపెట్టేశాడు. రాత్రి, పగలు
కుడుతూ కూర్చున్నాడు. 2 రోజుల్లో బాబా కోసం ఒక కోటు కుట్టడం పూర్తి చేశాడు. గురుప్రసాద్‌కి పట్టుకొచ్చాడు. దాన్ని గోహర్‌కు అందిస్తే, గోహర్ మెహరాకు అందించింది. మెహరా అది ప్రేమతో తయారు చేసి తీసుకొచ్చాడు. కాబట్టి మెహరా వెంటనే బాబాకిచ్చి దాన్ని ధరించమంది. బాబా ధరించారు. ధరించి చూడండి నాకేసి అంటూ ఆయన చేతులు విదిలిస్తూ చూపించారు. అంటే చేతులు ఎక్కడో లోపలకున్నాయి. కోటు కోటు చేతులు మాత్రం కిందకున్నాయి. స్లీవ్స్ కిందకు వచ్చేసాయి. అంటే ఈ భుజాలు కిందకి జారిపోతున్నాయి. జేబులు చూస్తే ఎక్కడో మోకాళ్ళ దగ్గర ఉన్నాయిట. ఈ షోల్డర్స్ జారిపోతూ కనిపించాయి. అంటే మొత్తానికి అతడు కుట్టింది బాబాకు సరిపడే కోటు కంట చాలా పెద్దది కుట్టాడని అర్థమవుతోంది. బాబా తన చేతుల్ని ఊపడం మొదలుపెట్టారు. చేతుల కంటే పొడవైన కోటు చప్పుడు చేస్తూ టపటపలాడుతోంది. అంటే ఆయన చేతులు లో కోటు లోపల ఉండిపోయాయి. పైన కోటు ఆ చేతులు చప్పుడు చేస్తూ కనిపించాయి. ఆయన, ఆయన ముఖంలో ఒక భావన తొణికిసలాడిందిట. మణి చెప్తోంది, "చూడు, ప్రేమ కోసం నేనేం చెయ్యాలో చూస్తున్నావు కదా! ఇది కూడా నేను చెయ్యాలి. అంటే ప్రేమ కోసం ఎలాంటి పనైనా నేను చేయాల్సొస్తోంది" అంటూ తనకు ఆ టైలర్ కుట్టిచ్చినటువంటి పెద్ద కోటుని వేసుకొని అందరికీ చూపించారు. చాలా తమాషాగా ఉన్నారు బాబా. అంటే ఇప్పుడు మనం ఎవరైనా అంతే కదా! మనకి సరిపడినటువంటి దుస్తులు ధరించినప్పుడు బావుంటుంది. కానీ లూజ్‌గా ఉన్నప్పుడు కొంచెం విచిత్రంగానే కనిపిస్తాం. అలా చాలా తమాషాగా కనిపించారు బాబా. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. బాబా పురుషుల వైపు వెళ్లారు. చూడండి అంటూ ఆయన చేతులు ఊపుతూ ఆ పెద్ద కోటును ధరించి వాళ్ళకి కూడా చూపించారు. ఇరిచ్చి ఆశ్చర్యంగా దగ్గరకొచ్చి, "ఓహ్! నో బాబా" అంటూ, "నాకు తెలుసు ఆ మనిషి ఇలా కుట్టాడు. అతనికి మంచి పేరుంది కదా! అందులో నాకు మెజర్‌మెంట్స్ అక్కర్లేదు. ఒకసారి చూడగానే నాకు మెజర్‌మెంట్స్ పోల్చుకోకుండానే తెలిసిపోతాయి అని అంతలా చెప్పాడు. ఇలా కుట్టాడు సుమా" అంటూ ఇరిచ్చి ఆశ్చర్యపోయాడు. "బాబా చూడు, నన్ను చూడు" అంటూ బాబా కళ్ళల్లో ఉల్లాసవంతమైనటువంటి మెరుపు కనిపించిందట. అంటే తమాషా ఆయన ఆ టైలరు ఎంతో ప్రేమతో కుట్టినటువంటి ఆ కోటుని నేను ధరించవలసొచ్చింది అంటూ తమాషాగా ఆయన హావభావాలను ప్రకటన చేస్తున్నారు. అంటే ఎంతో అంటే కళ్ళల్లో ఎంతో మెరుపు కనిపించిందట. అంటే తమాషాగా ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నారు. టైలర్‌ని రమ్మని చెప్పిన సమయానికి అతడు వెంటనే గురుప్రసాద్‌కొచ్చాడు. అతడు ఎరిచిని అడుగుతున్నాడు. "అంతా బానే ఉందా?" అని. అతనికి డౌట్ రాలేదు. ఎలా ఉంటుందో అని అనుకోలేదు. తను అంటే అంత నమ్మకం తన మీద. కాబట్టి "అంతా బానే ఉంది గదా! ఇంకెందుకు రమ్మన్నారు?" అన్నట్లుగా అడిగాడు. అప్పుడు ఎరిచ్ అంటాడు, బాగుంది. చాలా బాగుంది. చాలా సుఖంగా కూడా ఉంది" అని అంటే, అతడు ఆశ్చర్యపోయి, "అంటే ఏం చెప్తున్నావు? లూజ్ అయిపోయిందా?" అని నెమ్మదిగా అడిగాడు. అలా అతనికి మరోసారి బాబాని చూసే అవకాశం కలిగింది. అంటే పెద్ద కోటు కుట్టడంతో అంటే సరిపడా కోటు కుట్టినప్పుడు చాలా బావుందన్నారు. లేకపోతే బాబా చాలా సంతోషించారు అని చెప్పి పంపించేస్తాడు ఇరిచ్చి. కానీ పెద్ద కోటు కుట్టడం వల్ల అతడే చూసి నిర్ధారించుకుంటాడు. ఎంతగా కుట్టాడో, ఏం కుట్టాడో అతనికే తెలుస్తుంది అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. బాబాని మరోసారి దర్శనం చేసుకునే అవకాశం అతనికి లభించింది. అతడు బాబాని ఆ కోటులో చూసి నమ్మలేకపోయాడు. అతనికి కూడా నవ్వొచ్చిందేమో మరి. కానీ అతడంటున్నాడు, "కానీ నేను బాబాని మొట్టమొదటిసారి చూసినప్పుడు ఇలాగే ఉన్నారు" అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే నేను మొదటిసారి బాబాని చూసినప్పుడు, ఆ చూసినటువంటి
ఆ బాబా యొక్క ఆకారానికి నేను సరిపడా కోటుని కుట్టాను. మరి నేను చూసినప్పుడు ఈ ఆకారంలోనే ఉన్నారు. ఇప్పుడు వేసుకున్నప్పుడు అది లూజ్ అయిపోయి పెద్దదిగా అనిపిస్తోంది. ఆయన ఆకారం చిన్నదైపోయినట్టే నాకనిపిస్తోంది. అంటూ నేను బాబాను చూసినప్పుడు మొదటిసారి ఇలాగే ఉన్నారు. పెద్దగా కనిపించారు. కోటు మరీ పొందికగా కాస్త ఇరుకుగా ఉంటుందేమోనని భయపడుతూ నేను ఇలా కుట్టాను అంటూ చెప్పాడు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది. తర్వాత మరో రోజు 'రానో మణి' దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమిటి బాబాకు ఆహ్, కోటు వేసుకున్నప్పుడు ఎంత లూజ్ అయిపోయిందో, అసలు ఏమిటి అతడు చక్కగా బాబా ఆకారాన్ని చూశాను, దానికి సరిపడే కోటు కుట్టాను అని ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు అంటూ మణి, రానో దాని గురించి ముచ్చటించుకుంటున్నారు. వారికి కూడా ఒకసారి అలాగే జరిగింది. గురుప్రసాద్ గేటు నుండి నడిచి వస్తుండగా బాబాని చూసినప్పుడు చాలా పెద్దగా కనిపించారు. అలాగే ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడో, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడో బాబా చాలా సున్నితంగా, నాజూగ్గా, డెలికేట్‌గా, చిన్నగా కనిపించారట. మణి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ చెప్తున్నారు? మండలి హాల్‌లో ఇరిచి ఇతర మండలి వాళ్ళు ఉన్న సమయంలో మణి చెప్తోంది. అప్పుడు పక్కనే ఉన్నటువంటి ఇరిచ్‌ని మణి అడుగుతోంది. అలాగే బాబా బరువు కూడా మారిపోతూ ఉండేది కదా! అని ఇరిచ్చినడిగింది. ఇరిచ్చి అంటున్నాడు, "బాబా ఎప్పుడూ తేలిగ్గా ఉండేవారు. కానీ సడెన్‌గా ఆయన బరువెక్కినట్లుగా కనిపించేవారు మాకు. అంటే లిఫ్ట్ చైర్‌లో కూర్చున్నప్పుడు ఆయన్ని తీసుకువచ్చేటప్పుడు నేను ఫ్రాన్సిస్ ఆ కుర్చీని ఎత్తుకున్నప్పుడు అది చాలా బరువుగా, నిండుగా ఉన్నట్లుగా అనుభూతి కలిగేది" అని చెప్పాడు. మణి అంటోంది. ఆయనను తీసుకువెళ్ళేటప్పుడు చాలా బరువుగా ఉన్నా సడెన్‌గా తేలిక అయిపోయేవారు. తరువాతి సంవత్సరాలలో అంటే రెండవ యాక్సిడెంట్ తర్వాత బాబా వారితో నడుస్తూ మెహరాని ఆనుకునేవారు. రెండవ యాక్సిడెంట్ తర్వాత ఆయన ఫ్రీగా నడవలేకపోయేవారు మనందరికీ తెలుసు. ఆహ్, చాలా రోజులు గురుప్రసాద్‌లో ఈ బండి తోసుకుంటూ నడిచేవారు ఎక్సర్‌సైజ్ కోసం. అలాగే వాకర్ పట్టుకుని నడిచేవారు. తర్వాత మెహరాజాద్‌లో ఆహ్, మెహ్రా యొక్క చేతిని ఆసరాగా తీసుకొని నడుస్తూ ఉండేవారు. కొన్నిసార్లు ఆయన తన చేతులను మణి చేతులపై పెట్టేవారు. గదిలోకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మణి ఆసరాని తీసుకునేవారు. మణి తేలికగా ఉండేది బాబా చెయ్యి. బాబా చెయ్యి మణి చేతి మీద పెట్టినప్పుడు చాలా తేలికగా ఉండేదట. బాబా నీ బరువు పెట్టు, నాకేం పర్వాలేదు అని మణి అనేది. ఒక నిజానికి బాబా చెయ్యి పెట్టినప్పుడు ఆమెకు కలిగినటువంటి అనుభూతి ఎలాంటిదంటే, ఒక పక్షి ఈకలాగా. పక్షి ఈక ఎంత తేలిగ్గా ఉంటుంది, ఎగిరిపోతే ఎగిరిపోయేలాగా గాలికి ఎగిరిపోయేలా ఉంటుంది. ఒక బటర్‌ఫ్లై, బటర్‌ఫ్లై మనకందరికీ తెలుసు. సున్నితమైనటువంటి రెక్కలు కలిగి, చాలా తేలికైనటువంటి శరీరం కలిగి ఉంటుంది. అలాగా బాబా చేతులు మణి చేతుల మీద పెట్టాక అలా ఉండేదట. అసలు బాబా చెయ్యి ఉన్నట్లుగా కూడా తెలిసేది కాదట. 2 చేతులు పెట్టినా బరువు తెలిసేది కాదట. మళ్ళీ మర్నాడు బాబా తన చేతులను మణి చేతులపై వేసినప్పుడు మణి తన చేతులను పైకెత్తేది. బాబా ఒకసారి ఇలా వివరించారు. వీళ్ళందరూ కూడా నిజానికి ఈ బరువు తగ్గడము, హెచ్చడము లేదా బాబా హ్మ్. ఆకారం నాకు నిజంగానే బాగా పెద్దగా కనిపించేవారు. చూడండి మనకి గురుప్రసాద్‌లో అంటే ఈ సంఘటన విన్న తర్వాత అంటే చదివిన తర్వాత ఒక ఫిల్మ్‌లో చూస్తాం. నాకు బాగా గుర్తుంది. బాబా నడుచుకుంటూ అంటే యాక్సిడెంట్ తర్వాతే ఫ్రీగా నడవలేకపోయినా 2 చేతులు ఊపుకుంటూ కొంచెం వయ్యారంగా నడుస్తూ వస్తారు. అప్పుడు నాకైతే చిన్నగా కనిపించారు. అలాగేమో మరి నాకు తెలీదు.
అలా అనిపిస్తోంది. అలా బాబా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతిని ఇచ్చేవారు కాబోలు. మరి ఫ్రాన్సిస్ ఎరిచి వీళ్ళ మాటలే మనకి సాక్ష్యం కదా! అలాగే మణి మాటలు కూడా మనకి అంటే వాళ్ళందరూ కూడా బాబాని ఎదురుగా వాళ్ళ ప్రతి క్షణము బాబాతోనే ఉండేవారు. ప్రతి విషయాన్ని వాళ్ళు నిశితంగా పరిశీలించేవారు. కాబట్టి బాబా ఒక్కొక్కసారి బరువున్నారు అని ఎరిచి ఫ్రాన్సిస్ బ్రబజాను లిఫ్ట్ చైర్ ఎత్తుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళకి అనిపించేది. ఒక్కొక్కసారి నిజానికి ఇరిచి ఇందాక చెప్పినట్లుగా చాలా తేలిగ్గా ఉండారు. సాధారణంగా బాబా చాలా తేలిగ్గానే ఉండేవారు. మరొక సంఘటన గుర్తుకొస్తోంది. గురుప్రసాద్ దర్శనానికొచ్చినటువంటి ఒక ఆవిడ పేరు నాకు గుర్తులేదు. ఆవిడ హ్మ్. నిలబడి ఉందట. అంతకు ముందు రోజే బాబాని దర్శించుకున్నారు. బాబా కారులోంచి దిగి ఎవరో ఒకళ్ళ చేతిని ఆసరాగా చేసుకుని మెట్లు ఎక్కేవారు. బాగా వెడల్పుగా ఉండేవి గురుప్రసాద్ మెట్లు. ఆ మెట్లు ఎక్కుతూ ఉండేవారు. ఆవిడ అనుకుందిట, నేను బాబాకేదైనా సహాయం చేస్తే ఎంత బావుంటుందో అని. కానీ ఆవిడ వెనకాతల నిలబడి ఉంది అందరితో పాటు. బాబా కారు దిగ్గానే ఆమె వైపుకు సైగ చేశారు. ఆమె అనుకుంది అబ్బెబ్బే! నన్ను కాదు అనుకుని ఎవరినో అనుకుని ఇటు అటు చూస్తోంది. మళ్ళీ సైగ చేశారు. నిన్నే రా అంటూ. ఆవిడ ఆశ్చర్యపోతూ గబగబా పరిగెట్టుకుని బాబా దగ్గరికొచ్చింది. బాబా నాతో పాటు మెట్లు ఎక్కు అంటూ ఆవిడ చేతి మీద చెయ్యి పెట్టడమో, లేకపోతే చెయ్యి అందించడమో ఏదో జరిగింది. అప్పుడు ఆవిడ కొంచెం భయపడింది. బహుశా పెద్దావిడ అయ్యుండొచ్చు. ఆహ్, అంటే తను ఒక్కతి బాబాను ఆసరా ఇవ్వగలనా అనేమన్నా భయపడిందేమో. ఆవిడ సరే బాబా అంటూ ముందుకు వచ్చింది. ఇద్దరు ఎక్కుతుంటే నిజానికి ఆవిడ ఒక అంటే దూది పింజను మోస్తూ ఉంటే ఎంత బరువుంటుందో అంత తేలిగ్గా ఉన్నారట. సునాయాసంగా ఆవిడ బాబాతో పాటు మెట్లు ఎక్కి బాబాను మెట్ల మీద వరకు తీసుకువెళ్ళింది. అంటే ఒక్కొక్కసారి అంటే కొంతమంది ఆలింగనం తీసుకున్నటువంటి ఆహ్, బాబా ప్రేమికులు చెప్తూ ఉంటారు. ఆయన ఆలింగనం ఇచ్చినప్పుడు ఎంత అంటే ఒక దూది పింజను ఆలింగనం చేసుకున్నట్లు. అంటే అంత సున్నితంగా, అంత తేలిగ్గా ఉండేవారట బాబా. అలాగా బాబా మండలి వారికి, అలాగే ప్రేమికులకు కూడా ఇలాంటి అనుభూతులు కలిగాయి. బాబా ఒకసారి దీన్ని గురించి వివరిస్తున్నారు. తన బరువు తన పని భారంపై ఆధారపడి ఉంటుంది. ఆయన మొత్తానికి సీక్రెట్ వెల్లడించారు. నా బరువు నా పని భారంపై ఆధారపడి ఉంటుంది. అలాంటి సమయాలలో అంటే తన పని భారమైనప్పుడు, పని ఎక్కువైనప్పుడు ఆ బరువు ఆటోమేటిక్‌గా నా బరువు పెరిగిపోతుంది. అలాగే కొన్నిసార్లు తేలికగా అయిపోతుంది నా శరీరం అంటూ ఆ రోజు బాబా తన యొక్క శరీరంలో జరిగేటటువంటి మార్పులు దేనికోసం జరుగుతున్నాయి? ఎందుకోసం అలా జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ వివరించారు. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జై బాబా అండి. జై లక్ష్మి గారు. బాబా. మాకు చక్కగా కళ్ళకి కళ్ళు కట్టినట్టు చక్కగా అలాగే చెప్తున్నారండి. క్లాస్‌లో నిజమేనండి. పాఠం నాకు కూడా వింటే ఎలా ఉంటుందో, అలాగే మీరు చెప్తుంటే మాకంత బాగా అర్థం అవుతుంది. చూసినట్టు అనిపిస్తుందండి మాకన్ని దృశ్యాలన్నీ నిజమండి. కళ్ళ ఎదురుగుండా కనిపిస్తుందండి. హ్మ్. నాకు కూడా ఆ చూసినట్టు. దృశ్యాలన్నీ హ్మ్. కనిపిస్తున్నట్టుగా అనిపిస్తాయి చదువుతుంటే. అంత బాగా వెల్లడించింది మణి వెల్లడించడము, ఆ హ్మ్. విషయాలన్నీ కూడా హ్మ్. హెదర్ నాడులు రాయడము, మనకి ఈ పుస్తకాన్ని చదివే భాగ్యం కలగడం అన్నీ బాబా అదేనండి. కృపే. హ్మ్. జై బాబా. అలాగే. అదే జై బాబా అండి. చాలా మాకెంతో సంతోషంగా ఉందండి. మేమెంత అదృష్టం చేసుకున్నాం. ఇవన్నీ అందరూ మీ ద్వారా అదృష్టవంతులే. వినడానికి. జై బాబా అండి. మీకు అనేక ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ గారు, జై బాబా అరుణ గారు బాబాకి హారతి ఇవ్వండి. అరుణ గారు, జై బాబా అండి అరుణ గారు. ఇప్పుడు ఉన్నారు కానీ మ్యూట్ అవ్వట్లేదు మరి. మ్యూట్ అవ్వటం లేదనుకుంటాను. మెహర్‌లత గారున్నారండి.
మెహలత్ గారు మీరు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. ఓకే అండి. అట్లాగేనండి. అవతార్ మెహర్ బాబా కి జై. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడగా నిన్ను ప్రేమింతు మము కరుణించు మయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృదయ తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించు మయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సయుజ్యము